వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని నరసరావుపేట అంటే పల్నాడు జిల్లా నరసరావుపేట అంటే ఎన్నికలు వస్తే సై అంటూ సై అనే నినాదంతో ఎన్నికలకి వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు మనం ఏదైతే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు డాక్టర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అధినేతకి దగ్గరైన సందర్భంలో ఎన్నో కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో మూడో జాబితాలో చదలవాడ అరవింద్ బాబు గారికి టికెట్ రావటం జరిగింది. టికెట్ వచ్చిన రోజే మేము గెలిచామన్నట్టు కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం నరసరావుపేటలోని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారితో ఉన్నాము. ఆయన అడిగి అసలు ఈ ఎన్నికల బరిలో ఎలా ఉండబోతున్నారు, ఎలాంటి సందర్భం ఉంది అనే దాని మీద కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. స్టూడియో తెలుగు తరపున మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. అసలు ఎలా మీరు ఈ 2024 ఎలక్షన్ లో మీ సైన్యంతో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? మేమందరం కూడా మొదటి నుంచి కూడా 2019లో నాకు నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రీతం నేత ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక డాక్టర్ గా మంచి డాక్టర్, మరి ప్రజాసేవ చేసే మనిషి కాబట్టి ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో తీసుకొస్తే ప్రజలు ఆశీర్వదిస్తారనే ఆలోచనతో తీసుకురావడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో అప్పుడు వైసీపీ ప్రపంచంలో మేమందరం కూడా ఓడిపోవడం జరిగింది. మరి 2019 ఎలక్షన్ ఓడిపోయిన తెల్లారి నేను రోడ్డు మీద రావడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ ఓడిపోయాను కాబట్టి ఇక్కడే గెలవాలి. నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక గౌరవం ఇచ్చి నాకు సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి తప్పనిసరిగా దీని గౌరవాన్ని కాపాడాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటగా నేను దీన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనతోటి నేను మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో నేను మా నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో సీనియర్ నాయకులు మొత్తాన్ని కూర్చోబెట్టి అడగటం జరిగింది. అన్నా నన్ను ముందుకెళ్ళమంటారా లేకపోతే ఎవరిని వచ్చి మరి దీన్ని భారం తీసుకుంటారంటే, ఒకసారి ఓడిపోయి అన్నారు, అదేవిధంగా అన్ని విధాలా నష్టపోయారు కాబట్టి మీరు కష్టపడ్డారు, మీరు ముందుకెళ్ళండి, ఈ భారం మీరేం పోయండి చెప్పడం జరిగింది. మరి అటువంటి కార్యక్రమంలో పెద్దల సహకారంతో నేను ఇంకా రాజకీయాలు ప్రజా చైతన్య యాత్రలు మొదలు పెట్టడం జరిగింది. మరి ఓడిపోయిన తెల్లారే నేను బయటకు రావడం జరిగింది. పొద్దున్నే వచ్చాను, హాస్పిటల్లో పని చూసుకొని ఇంక జనాల్లోకి వెళ్ళటం మొదలు పెట్టాను. ఎక్కడ కూడా నేనేం భయపడలేదు. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చాం మనం ప్రజాసేవ చేయడానికి, ఒక డాక్టర్ గా మనం చేస్తున్నాం ప్రజాసేవ. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి మరి చంద్రబాబు నాయుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో ఒక అసెంబ్లీ అభ్యర్థిగా ఉండాలంటే ఎంతో కష్టం. ఎందుకంటే ఎంతో మంది పోటీదారులు ఉంటారు. మరి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు నా మీద ఒక ఆలోచన చేసి, మంచి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా మళ్ళీ నన్ను ఈసారి మూడో జాబితాలో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదే సార్, ఎందుకు మూడో జాబితా వరకు వెళ్లాల్సి వచ్చింది? 1, 2 జాబితాల్లో మీకు ఎందుకు సీటు కేటాయించలేదంటే మీరేం చెప్తారు? అంటే న్యాయంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పొత్తులతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని ముగ్గురం కూడా మరి పొత్తుల పరంగా మేము ముందుకెళ్తున్నప్పుడు మరి అభ్యర్థి జాబితాని డిక్లేర్ చేసినప్పుడు కొంత సమయం కేటాయించాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే నా మీద అయితే నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి. మరి అదే టైంలో ఒక బీసీ అభ్యర్థిగా నన్ను ఇక్కడ నిలబెట్టాలి, నేను కాకుండా ఒకళ్ళు ఓసీ అభ్యర్థి ఇవ్వాలన్నా గానీ, అదేవిధంగా జనసేనకు గానీ బీజేపీ అభ్యర్థి నిలబెట్టాలన్నా గానీ దాని మీద ఆలోచన చేయడం వల్ల కొంత లేట్ అయింది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన మాట ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట తప్పే మనిషి కాదు. ఎవరైతే కష్టపడతారో పార్టీ పరంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా అండగా ఉండే వ్యక్తులు కాబట్టి నేను వారిని నమ్మాను. మరి వారి మాట కోసం నేను నిలబడి అట్లానే ఉన్నాను కాబట్టి మూడో జాబితాలో లేట్ గా డిక్లేర్ చేశారు. అయినా లేటెస్ట్ గా డిక్లేర్ చేయడం వల్ల మా ప్రజల్లో అందరూ కూడా ఒక ఎక్స్ప్లోజర్ లాగా బయటకు రావడం జరిగింది. ఒక నా పేరు అనౌన్స్ చేసిన రోజే మరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దాదాపు 30,000 మంది జనం వచ్చి నన్ను కలవటం జరిగింది. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం ఒకటి, అదేవిధంగా ప్రజల కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా మరి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన గాని, టీడీపీ, అదేవిధంగా బీజేపీ అందరం కూడా ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు ముందుకెళ్తున్నారు కాబట్టి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మహిళలు గాని, కార్యకర్తలు అందరూ కూడా నాకు అండగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లుగా ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా ప్రజల్లో ఉన్నాను. ఏ రోజు కూడా ప్రజల్లో లేకుండా నేను లేను. ఓడిపోయిన తెల్లారి చాలా మంది బయటకు రావడానికి కూడా భయపడిన రోజులు. అది వైసీపీ ఆ రోజు ఏం చెప్పిందంటే 25 ఏళ్లు నేనే జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ సీఎం గా ఉంటాను, మీరు ఎవరైనా బయటకు వస్తే మీరు అంత చూస్తారని చెప్పడం జరిగింది ఓపెన్ గా.
ఆ కార్యక్రమంలో మరి సీనియర్ నాయకులు గాని, కార్యకర్తలు, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ అందరూ కూడా భయపడే రోజులు అవి. అయినా నేను ఒక్కనే బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి నేను ఒకటే ఆలోచించాను, ప్రజలు నాకు ఎందుకు ఓటేయాలి, నేను ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా కష్టపడితే ప్రజలు నాకు ఓటేస్తారని ఆలోచన చేసి నేను నిత్యం కూడా ప్రజల్లో ఉన్నాను. ప్రతి నిత్యం ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా కుటుంబాన్ని వదిలిపెట్టి, ప్రాక్టీస్ కూడా వదిలిపెట్టి నేను ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూసారు, ఈ రోజుల్లో కరోనా అనేది వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా వేవ్స్, 2 వేవ్స్ వచ్చినాయి. 2 వేవ్స్ లో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఆదుకోలేదు ప్రజల్ని. మేమైతే పేద ప్రజల కోసం అన్నం గాని, మంచినీళ్ళు రోజు ఇళ్లమ్మటిల్లు ఇచ్చేవాళ్ళం, స్లమ్ ఏరియాలో పంచేవాళ్ళం. మేము గాని, మా మహిళలు అందరూ కూడా, కార్యకర్తలు, కరోనా వస్తే భయం లేకుండా మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మా కార్యకర్తలు గాని, నాయకులకు ఎవరన్నా కరోనా వల్ల ఇబ్బంది అయినప్పుడు 2 సంవత్సరాలు కూడా వాళ్ళని కాపాడుకొని ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా మేము వెనకాడింది లేదు. ఈ నిజంగా ప్రభుత్వం చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాని, వైసీపీ ప్రభుత్వం దాన్ని వదిలిపెట్టారు. మరి పేద ప్రజలకు అండగా ఉండాలంటే ఎప్పుడు ఉండేది టీడీపీ. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకునే బాధ్యత, మేము ప్రతిపక్షంలో ఉన్నా గానీ ఆదుకునే బాధ్యత మా టీడీపీది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకటే పిలిపించారు, మీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ప్రజల్లో ఉండండి, కరోనాని భయపడద్దు, వాళ్ళకి అండగా ఉండమని చెప్పినప్పుడు మేము వాళ్ళకి దాదాపు 52,000 మందికి నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ అందజేయడం జరిగింది. అంటే కూరగాయలు కానీ, బియ్యం కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి ఎక్కడ కూడా కూరగాయలు, బియ్యం దొరికే పరిస్థితి కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉండి నాకు బియ్యం ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, మీరు ఎలాంటి ప్రజల్లోకి పంచమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళాము. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఫౌండేషన్ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో దాని ఒక అవకాశంగా తీసుకుని నేను ప్రజల్లోకి వెళ్ళాను. ప్రతి ఇంటికి పేద ప్రజల ఇళ్ళకెళ్ళి కోడిగుడ్లు కానీ, బ్రెడ్ ఇవన్నీ కూడా పంచడం జరిగింది. ఇవన్నీ కూడా కరోనా టైంలో చేయడం జరిగింది. సార్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 10 ఏళ్లలో గోపిరెడ్డి ఏమన్నా అభివృద్ధి చేశాడంటే మీరేం చెప్తారు? మరి నర్సరావుపేటలో అభివృద్ధి అంటే టీడీపీ హయాంలో జరిగింది. అది కూడా డాక్టర్ కోడెల గారి టైంలో జరిగింది అనమాట. ఇవాళ కోటకొండ ఘాట్ రోడ్ వేసినా గానీ, అదేవిధంగా ఇక్కడ ఫ్లైఓవర్లు వేసినా గానీ, అదేవిధంగా మరి ఎన్టీఆర్ స్టేడియం కట్టినా గానీ, షాజీ ఖానా గానీ, టౌన్ హాల్ గానీ ఇవన్నీ కూడా డాక్టర్ హయాంలో కట్టడం జరిగింది. అదేవిధంగా రక్షిత మంచినీటి పథకాలు 2 పూట్ల మంచినీరు ఎవరైనా ఇచ్చారంటే వాళ్ళు టీడీపీ హయాంలోనే, డాక్టర్ కోడెల గారి హయాంలో మేము చేయడం జరిగింది. అభివృద్ధి అంటే కోడెల, కోటప్పకొండ అంటే కోడెల, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అదేవిధంగా ప్రతి నిత్యం మరి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించేవారు వారు. మరి వాళ్ళు చూస్తే వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీ అంతా గొబ్బెత్తుంది, దుర్వాసన, ప్రతి ఇంటి దగ్గర కూడా కాలువల దుర్వాసన, శుభ్రత లేదు. మరి అభివృద్ధి కార్యక్రమాన్ని ఎక్కడ వాళ్ళు చేసిన పాపాన బాలేదు. అదేవిధంగా మేము కట్టిన ఎన్టీఆర్ గృహకల్పన కూడా కనీసం ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. దాదాపు 1,506 ఇళ్లు మరి ఎన్టీఆర్ మరి టీడీపీ హయాంలో కట్టడం జరిగింది. డాక్టర్ కోడెల గారి దగ్గర నుండి కట్టించారు. ఇవన్నీ కూడా మేము రేపు రాబోయే కల్లా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇల్లు ఎవరైతే 50,000 రూపాయలు డిపాజిట్ చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇల్లు కేటాయిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా టీడీపీ నర్సరావుపేటలో అధికారంలో లేదు. 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, 2 సార్లు వైసీపీ ప్రభుత్వం గెలిచింది. ఈ 20 ఏళ్లు ఎందుకు టీడీపీ అధికారంలోకి రాలేకపోయిందంటే ఏమంటారు మీరు? అంటే నర్సరావుపేటలో డాక్టర్ కోడెల గారు చేసిన అభివృద్ధి, మరి ఆయన చాలా మానవత్వం ఉన్న మనిషి కాబట్టి ఆయన నిజంగా గెలవాలి. 5 సార్లు వరుసగా గెలిపించారు. మళ్ళా 2004, 2009లో ప్రజలు ఓడించారు. ప్రజలు ఓడించినప్పుడు జనంగా మాకు 5 సార్లు గెలిచినప్పుడు కొన్ని సామాజిక వర్గాలు కానీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ కొంతమంది దూరం అయ్యారు. దూరం అవడం వల్ల మేము 2004, 2009లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2014 కూడా ఓడిపోవడం జరిగింది. 2019లో నాకు 15 రోజులు టైంలో సీట్ ఇవ్వడం వల్ల నేను దాన్ని అందుకోలేకపోయాను. మరి ఇటువంటి కార్యక్రమంలో 20 ఏళ్లుగా మేము జెండా ఎగరలేదు కాబట్టి ఈ జెండాను ఎగరేయాలి. దానికి మనం ఏం చేయాలి? ఎవరైతే ఏ వర్గాలు అయితే మనకు దూరంగా ఉన్నారో ఆ వర్గాల మొత్తాన్ని దగ్గర చేర్చుకోవాలి అనే ఆలోచనతోటి నేను ప్రతి గడపకి ప్రతిరోజు వెళ్లేవాడిని. ఈ నర్సరావుపేట సెగ్మెంట్ 2,26,600 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 72,000 ఇళ్లు ఉన్నాయి. నేను ప్రతి ఇంటిని ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ప్రతి కార్యకర్తని, ప్రతి వ్యక్తిని, ప్రతి గడపని టచ్ చేసి నేను రావడం జరిగింది. ఈ 5 ఏళ్లలో అంటే ప్రతి గడపకు 5-6 సార్లు వెళ్ళడం జరిగింది. మరి ప్రజలు కూడా నన్ను గమనించారు, డాక్టర్ ఇంత కష్టపడుతున్నాడు, అన్ని విధాలా ఆయన కష్టం, ఆర్థిక పరంగా నష్టపోయాడు కాబట్టి డాక్టర్ మీద ఒక జాలి దయగలిగింది వాళ్ళకి. మరి 20 ఏళ్ళలో పార్టీ జెండా ఎగరలేదు కాబట్టి
అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి యొక్క అవినీతి దుర్మార్గాలు ఇవన్నీ కూడా బయట పెట్టాం. మరి అతను చేసే భూ కబ్జాలు కానీ, మరి గవర్నమెంట్ ల్యాండ్స్, ఎస్ఎన్ ల్యాండ్స్ ఆక్రమించుకోవడంలో కానీ ఇవన్నీ కూడా ఆధారంతో సహా బయట పెట్టడం జరిగింది. బయట పెట్టి సవాల్ కూడా విసిరాం. మీకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎంక్వైరీ వేయండి అని చెప్పడం జరిగింది. నిజంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కనుక మరి కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు, పల్నాడు జిల్లా కేంద్రం అయింది ఇది, మీరు ఎంక్వైరీ వేయడానికి వెనకాడు వేయాల్సిన పని లేదు. అదేవిధంగా మీరు మాఫియా, గంజాయి మాఫియా, గుట్కా మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ రేషన్ బియ్యాన్ని కూడా తరలించుకొని మీరు ఎన్నో వేల కోట్ల డబ్బులు సంపాదించుకోవడం జరిగింది. నిజంగా అయితే ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 10 ఏళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నాడు. మరి దాదాపు 200 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. అంటే రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది. అంటే 1000 కోట్ల ఆదాయాన్ని దాంట్లో ఆయన మిగిల్చుకున్నాడు. అదేవిధంగా ఇసుక కానీ, మట్టి కానీ వీటన్నిటిలో కూడా ఆయన విపరీతంగా డబ్బులు సంపాదించాడు. అంటే ఒక నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా 2000 కోట్ల రూపాయలు ఆయన సంపాదించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అదేవిధంగా వాళ్ళ నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ దూరంగా పెట్టడం జరిగింది. ఇలా ఈ 5 ఏళ్లు కూడా ఆర్థిక పరంగా ఆస్తులు సంపాదించుకుందామని ఆలోచన చేశాడు తప్పితే మన నాయకులను ఏ విధంగా కాపాడాలి, మా కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలి అని ఎక్కడ ఆలోచన చేయలేదు. కాబట్టి సొంత నాయకులు దూరం అయ్యారు, సొంత కార్యకర్తలు కూడా దూరం అయ్యారు. ఈ ప్రయాణంలో అరవింద్ బాబుని వాడు చూస్తూ ఉన్నారు. అరవింద్ బాబు అందరి వాడు, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఈయన గొప్ప మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి అతను గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ప్రతి ఆటో దళే కార్మికుడు కానీ, సిమెంట్ కార్మికులు కానీ, మరి కాయలు అమ్మేవాళ్ళు కానీ అందరూ కూడా నాకు అండగా ఉండడం జరిగింది. డాక్టర్ గా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల్లోకి మీరు వెళ్తున్నారు. మీకు సమస్య ఎదురైంది అనుకోండి, దాన్ని ఎలా మీరు ఎదుర్కొంటారు? అంటే ఎక్కడ ఈ 5 ఏళ్ల ప్రయాణం కూడా సమస్యలతోనే మేము ముందుకెళ్ళడం జరిగింది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరిగింది. పోలీసు వ్యవస్థ కూడా వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు ఏ విధంగా నడిచింది, ఈ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముందుకెళ్ళడం జరిగింది. ఆ ప్రయాణంలో ఏంటంటే కార్యకర్తలు, నాయకులు దూరం అయ్యారు వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు మంచివి కాదు కాబట్టి అవినీతి పనులు అయ్యేటప్పుడు జనం దూరం అయ్యారు. మరి పల్నాడు గడ్డ అంటే డాక్టర్ కోడెల గారు 5 సార్లు గెలిచారు. డాక్టర్ కాసు కృష్ణారెడ్డి గారు కూడా 5 సార్లు ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తులు నీతి నిజాయితీ వంటి పరిపాలన చేసినప్పుడు ఇటువంటి అవినీతి వ్యక్తి, దుర్మార్గుడు వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కూనీ చేస్తుంటే ఎవరు కూడా దాన్ని ఎవరు కూడా అండగలేరు ఆయన. ఎందుకంటే ఇది చాలా తప్పని అందరూ కూడా ఖండించడం జరిగింది. ఎవరైతే దాని మీద వ్యతిరేకంగా మాట్లాడతారో, ఖండిస్తారో, అతను చేసే తప్పుల్ని వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం జరిగింది. 83లో కోడెల గారు గెలిచారు. వరుసగా 5 సార్లు కోడెల శివప్రసాద్ గెలుస్తా వచ్చారు. పల్నాడు పులిగా ఆయనకి మంచి పేరుంది. 5 ఏళ్లు ప్రజలకి బ్రహ్మాండంగా సేవ చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ లో ఓడిపోవటం జరిగింది. ఏంటి ఈ వ్యత్యాసం ఏమంటారు? అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించి అమెరికా పంపిస్తారండి. అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆర్థిక పరంగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి సమయం లేకపోవచ్చు, మరి అనుకోని కారణాల వల్ల వృత్తిచ్చా కూడా వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరకు రాకపోవచ్చు. ఆ కార్యక్రమంలో డాక్టర్ కోడెల గారు 5 సార్లు గెలిచినా గానీ ఎంతో కొంత నెగిటివిటీ ఉంటది. అంటే కొన్ని వర్గాలు ఏంటంటే మమ్మల్ని సరిగ్గా చూడలేదని ఆలోచన చేసి ఉండొచ్చు. ఇటువంటి కార్యక్రమంలో కొంత వ్యతిరేకత వల్ల డాక్టర్ ఓడిపోవడం జరిగింది. నిజంగా అయితే డాక్టర్ లాగా అంత కష్టపడి ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ని డెవలప్ చేసిన వ్యక్తి ఓడిపోవడానికి వీల్లేదు. ఆయన ఒక గొప్ప మహానుభావుడు, ఆయనకి మేము శిరస్సు నమస్కారం చేస్తాం. మరి అటువంటి కార్యక్రమం, అటువంటి గొప్ప వ్యక్తి ఓడిపోయిన తర్వాత 2004, 2009 ఆయన కూడా చాలా బాధపడ్డాడు. నన్నే ఓడించారు ఎందుకని. సమస్య సామాన్య ప్రజలు కొంతమంది దూరం అవడం జరిగింది. తర్వాత 20 ఏళ్లు గడిచిపోయింది. 20 ఏళ్లు గడిచిపోయినప్పుడు ఈ ప్రాంతంలో కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా జెండాను ఎగరేయాలి. దానికి మనం ఏ విధంగా చేయాలని చెప్పి నేను ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉన్నాను. నాతో పాటు కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా రాత్రి పగలు నాతో పనిచేశారు. ఇటువంటి కార్యక్రమం నాకు సీట్ ఇవ్వటం డిక్లేర్ చేసి ఒక్కొక్క టైంలో అయితే డాక్టర్ సీట్ ఉన్నదేమో అనే ఆలోచన వచ్చినప్పుడు అందరూ కూడా కన్నీటి పరిమితం అయ్యారు. ఆడబిడ్డలు కానీ, అంటే నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో దాదాపు 300 మంది చాలా బాధపడ్డారు. డాక్టర్ ఇంత కష్టపడ్డారే, మీ సీట్ ఇవ్వడానికి ఎందుకు డిలే అవుతుందని ఆలోచన చేశారు అందరు కూడా. అయినా కానీ అందరూ కూడా ధైర్యం చెప్తూ తప్పనిసరిగా మనకు సీట్ వస్తుంది, కొన్ని అనివార్య కారణాల వల్ల
మరి చంద్రబాబు నాయుడు గారు కొంత లేట్ అవ్వచ్చు కానీ తప్పదని మన సీట్ ఇస్తారని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది. మరి కార్యకర్తలందరూ కూడా సముదాయించి నేను అట్లా ప్రయాణం చేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, గత 25 ఏళ్లలో టీడీపీ హయాంలో అభివృద్ధి జరగలేదు నరసరావుపేట, 5 ఏళ్లలో నేను అభివృద్ధి చేశాను, దేనికైనా సవాల్ అంటున్నారు. దీనికి మీరేమంటారు? డాక్టర్ మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఒక్క ఆధారం చూపించమనండి. ఇదిగో ఈ బిల్డింగ్ మేము కట్టామని. ఇవాళ కలెక్టర్ గారు ఉండే బిల్డింగ్ కూడా టీడీపీ హయాంలో కట్టింది. ఎస్పీ గారు ఉండే బిల్డింగ్ కూడా మేము కట్టింది. ఇవాళ ఉన్న 100 పడకల జిల్లా హాస్పిటల్ కూడా టీడీపీ హయాంలో మేము కట్టింది. ఒక్క బిల్డింగ్ చూపించమనండి చాలు. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ఉందండి, దాన్ని పూర్తిగా మూసేశారు. అది ఒక మురికి కాలంలా తయారైంది. ఎంత అన్యాయం చెప్పండి. అదేవిధంగా స్టేడియం, వాకింగ్ ట్రాక్ కానీ, వ్యాయామశాల కానీ, జిమ్ కానీ ఇవన్నీ కూడా వెనకబడిపోయినాయి. ఇవన్నీ కూడా వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాలండి. ఎందుకంటే కోటప్పకొండ మేము ఎంత అభివృద్ధి చేశామంటే ఘాట్ రోడ్డు కూడా గుంటర పడితే దగ్గరుండి మరి పోడ్చడం జరిగింది. మేము కార్యకర్తలకు పూడ్చాం. అదేవిధంగా రోపే ఒకటి ప్లాన్ చేయడం జరిగింది డాక్టర్ కోడెల గారు ఉన్నప్పుడు. ఆ రోపే కూడా వాళ్ళు కట్టలేకపోయారు. మేమైతే గెలవంగానే కోటప్పకొండ రోపే వేయిస్తాము, అదేవిధంగా ఉచితంగా వైద్యం అందిస్తాము, కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకి. మా లోకల్ మేనిఫెస్టో ఇది. కార్పొరేట్ విద్యని పేద ప్రజలకు అందిస్తాం, కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందిస్తాం. అదేవిధంగా ఇవాళ ఉన్న డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే చోట ఉంచడం జరుగుద్ది. అదేవిధంగా మరి ఇక్కడ పేద ప్రజలందరూ కూడా ఆటో నగర్ కళ నిజం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము గెలిచిన సంవత్సరం లోపు ఆటో నగర్ని ఏర్పాటు చేస్తాము. ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాని వైసీపీ ప్రభుత్వం గాని ఎక్కడ కూడా దాన్ని అమలు చేయలేదు కాబట్టి మేము దాన్ని అమలు చేస్తాము. ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి నిర్మిస్తాము, అమ్మఒడి అందరికి 4 పిల్లలకి ఇస్తాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుద్ది. ఇది మా లోకల్ మేనిఫెస్టో. ఇవన్నీ కూడా మేము దగ్గర నుండి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నేనైతే ఉమ్మడి అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు నర్సాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ ఉన్నాను. మే నెలలో ఈ అరవింద్ బాబు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, వీళ్ళందరి ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేమందరూ కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఇవాళ భయపడిపోతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగస్తులు ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్ కూడా రాని పరిస్థితి. మరి వాళ్ళు చూస్తే పోలీసులు అండబెట్టుకొని ఎన్నో దుర్మార్గాలు, అవినీతి పనులు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. అదేవిధంగా నర్సాపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక భూ కబ్జాదారుడు, భూబకాసురుడు. మరి దాదాపు ఎన్ని గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని ఆయన మరి సొంతంగా డబ్బులు పోగు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరూ కూడా అణచివేయడం జరిగింది. కరోనా టైంలో అయితే చిన్న షాప్ కి 10,000 కట్టాలి జీటాక్స్. అదేవిధంగా రేషన్ షాపులు అయితే పెద్ద రేషన్ షాపులకి ₹1,00,000 కట్టాలి. ఈ విధంగా జీటాక్స్ వసూలు చేసి ఎన్నో అవినీతి పనులు, అక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అదేవిధంగా సిమెంట్ కార్మికులు దాదాపు నర్సాపేట పట్టణంలో దాదాపు 3,000 మంది ఉన్నారు. పెయింటర్స్ ఉన్నారు. వీళ్ళ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా మరి భవనాలు కట్టడం ఆగిపోయింది. మరి సిమెంట్ కార్మికులు దెబ్బతిన్నారు, పెయింటర్స్ కానీ, ఐరన్ షాప్ వాళ్ళు అందరూ కూడా వ్యాపార పరంగా చాలా దెబ్బతిన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తా ఈ వైసీపీ ప్రభుత్వం గద్దె దించాలా అనే ఆలోచనలు ఉన్నారు. అదేవిధంగా నర్సాపేటలో అతి సామాన్యమైన వ్యక్తి చదలవాడ అరవింద్ బాబు. మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉన్న మనిషి కాబట్టి ఎక్కడ కూడా అవినీతి, దుర్మార్గాలు చేయలేనా. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అన్ని వ్యవస్థలను కూడా బాగు చేసుకోవాలని ఆలోచనతోటి ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, ఆఖరికి వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా నాకు అండగా ఉంటారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. 2014లో ఇదే టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆ తర్వాత 2019లో మీకు సీట్ ఇచ్చారు. అంటే ఈసారి కూడా బీజేపీకి ఇద్దామని ఏమన్నా ప్లాన్ చేశానంట, మీకేమన్నా తెలుసు? లేదండి, అటువంటి ఆలోచన అయితే లేదు. కాకపోతే కొంత ఆలోచన చేయొచ్చు ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా ఇక్కడ బీసీ అభ్యర్థికి కేటాయించారు కాబట్టి డాక్టర్కి ఇద్దామని ఆలోచన చేశారు. కొన్ని రాజకీయ ప్రయోగాల్లో కొంత డిలే చేయడం జరిగింది. 2019లో మీరు ఓడిపోయిన కాడి నుంచి మీరు ప్రజల్లోనే ఉన్నారు. అంటే అప్పుడు మీ పార్టీ అధికారంలో కూడా ఉంది. మరి ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎలాంటి అవినీతి చేశాడనే దాని మీద మీరు ఏమన్నా ప్రజల్లోకి తీసుకెళ్లారా? అంటే 2019 గెలిచిన తర్వాత అతని అవినీతిని కానీ ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. ఎందుకంటే ఉప్పలపాడు దగ్గర సాయి బాలాజీ సిటీ అనే వెంచర్ లో దాదాపు 56 ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకొని
260 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది. అంటే ఆ రియల్ ఎస్టేట్ ఏంటంటే చాలా హై లెవెల్లో ఉన్న రియల్ ఎస్టేట్. అది ఆ 57 ఎకరాలను బయటకి తీయమని మేము కోర్టుకు వేయడం జరిగింది. దాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉప్పలపాడు దగ్గర జగనన్న కాలనీస్ ఉన్నాయి. ఆ కాలనీ చుట్టుపక్కల అంతా పోరంబాకు ఉంది, వాగుభూమి. దాదాపు 157 ఎకరాల వాగుభూమిని ఆక్రమించుకొని ప్రతి సెంటు 4 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. చూడండి ఎన్ని అవినీతి పనులు ఉన్నాయి దీంట్లో. అదేవిధంగా కేసనపల్లి గ్రామంలో కూడా 36 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నర్సాపేట పట్టణంలో కూడా ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కూడా ఆక్రమించుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నేను సర్వే నెంబర్లతో సహా బయట పెట్టాను. కలెక్టర్ గారికి ఇచ్చాను, ఎస్పీ గారికి ఇచ్చాను, ఆర్డీఓకి ఇచ్చాను. అదేవిధంగా హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసే గుట్కా మాఫియా ఇవన్నీ కూడా నకరికల్ దగ్గర 4-5 కోట్ల గుట్కాను పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి అనుచరులే చేశారు. మరి అదేవిధంగా పెట్రపాలెం దగ్గర కూడా గుట్కా మాఫియా జరుగుతుంటే దాన్ని కూడా మేము పట్టించడం జరిగింది. ఇంకా గంజాయి అంటే దానికి హద్దే లేదు. ఇప్పుడు నర్సాపేట పట్టణంలో గంజాయి సరఫరా చేస్తుంటే దాదాపు 20 కోట్ల గంజాయిని పట్టుకోవడం జరిగింది. రేషన్ బియ్యాన్ని 2000 క్వింటాలు పట్టించాం వినుకొండ రోడ్లో. ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా మనకి ప్రజలకు న్యాయం జరగల. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధనం బలంతో, అధికార బలంతో పోలీసులు అడ్డు పెట్టుకుని, కిరాయి గుంటలు అడ్డం పెట్టుకుని ఇవాళ 5 ఏళ్లు పరిపాలన చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ చిన్న కనీసం కాలువ దీపద ప్రశ్నిస్తారంటే భయపడిపోయారనమాట. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఈ విధంగా 5 ఏళ్లు ప్రయాణం జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చదలవాడ అరవింద్ బాబు గారికి టికెట్ రాకుండా అడ్డుకున్నారనేది బయట జరుగుతున్న టాకు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అదంతా పొరపాటు అండి. ఎందుకంటే ఇది సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో కొంత ఆలోచన చేసి డిలే జరిగింది కాబట్టి నా శ్రీకృష్ణదేవరాయలు గారికి ఎటువంటి సంబంధం లేదు. శ్రీకృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎవరైతే 7 అసెంబ్లీ అభ్యర్థులు వాడికి అండగా ఉన్నారు, నాకైతే పూర్తిగా అండగా ఉన్నారు. ఎందుకంటే నేను 5 ఏళ్లుగా చేసిన పని ఆయన మరి వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా నా పనితనం చూశారు ఆయన. ఎందుకంటే ఎప్పుడు కూడా పోలీస్ కేసులు, గొడవలు, ధర్నాలు ఇవే చూస్తూ ఉన్నారు. కాబట్టి చదవడ అరవింద్ బాబు గారు సీట్ ఇవ్వండి. ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యంలో మనిషి కాబట్టి ఆయనకైతే కులం లేదు, మతం లేదు. ఆయన కుటుంబాల్లో ఇవాళ భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఆయన దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఆయన అందరి వాడు. తప్పనిసరిగా ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. ఆయన గెలుస్తారనే ఆలోచనతో ఆయన నా పేరు రికమెండ్ చేయడం జరిగింది. చిన్న చిన్న అపోహలు ఉంటే ఉండొచ్చు కానీ అదేవిధంగా మా నాయకులందరూ కూడా నల్లపాటి రాము గారు కానీ, కడేల వెంకటేశ్వరరావు గారు, కడేల రమేష్ గారు, నరసయ్యన్న కానీ, అదేవిధంగా సింహాద్రి యాదవ్ గారు కానీ, కొట్ట కిరణ్ గారు, అదేవిధంగా మన బీసీ నాయకులు కూడా అందరూ కూడా నాకు అండగా ఉండి దగ్గరుండి, మరి తిరుమల కొండ నరసింహారావు గారు, ఇట్లాంటి వేల్పుల సింహాద్రి యాదవ్ గారు, వీళ్ళందరూ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా నాకు దగ్గరుండి అండగా ఉన్నారు. 5 ఏళ్లు కూడా ప్రతిరోజు కూడా కార్యకర్తలు, నాయకులు నాకు అండగా ఉండి ప్రతిరోజు కార్యక్రమాలు చేయడానికి వీలుగా మేము వెళ్ళడం జరిగింది. సార్, 3వసారి నేను హ్యాట్రిక్ కొడతానని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఓడించడానికి మీ దగ్గర వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా. ఎందుకంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు గెలవటమే ఈ ప్రజలు ఆయన అనవసరంగా గెలిపించారు. ఈ 2 సార్లు గెలిపించడమే చాలా ఎక్కువ ఆయనకి. అదేవిధంగా 3వసారి గెలిపించడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. అతను డకౌట్ అవుతాడు గ్యారంటీగా. అతను చేసే అవినీతి, అతను చేసిన దుర్మార్గాలు, అతను చేసిన పాపాలు అతనికి మెడకి ఉడతాడే చుట్టుకుంటాయి. నేనైతే అరవింద్ బాబు అనేవాడు ఇవాళ ఏ విధంగా ఉన్నాడో ఒక నీతి నిజాయితీగా, ఒక కమ్యూనిస్ట్ పార్టీ యోధుడుగా నేను ప్రయాణం చేస్తున్నాను. అదే విధంగా గెలిచిన తర్వాత కూడా ఇదే విధంగా ప్రజలకు దగ్గరగా ఉంటాను. అవినీతి లేకుండా, దుర్మార్గాలు లేకుండా నేను పరిపాలన చేస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నరసరావుపేటలో ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కూటమి అభ్యర్థిగా మీరున్నారు. బీజేపీ, జనసేన నాయకులు మీకు సహకరిస్తున్నారా? తప్పనిసరిగా నా సహాయ సహకారాలు ఉన్నాయండి. ఎందుకంటే జనసేన జులానీ గారు నర్సాపేట ఇన్ఛార్జి, అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అరవింద్ బాబు గారు సీట్ ఇచ్చినా మేము పనిచేస్తాము, అదే జనసేనకి సీట్ ఇచ్చినా పనిచేస్తామని చెప్పడం జరిగింది. నేను కూడా అదే ఊహలో ఉన్నా. వాళ్ళ జనసేన జులానీ గారికి సీట్ ఇస్తే మేము అందరం కూడా కలిసి అతను గెలిపించుకుందామని ఆలోచన చేశాము. అదే మాట ఉమ్మడి కార్యక్రమంలో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా మేము 3 కూడా కలిసి ప్రయాణం చేస్తాము. ఇక్కడ నర్సాపేట సీట్ ని 100కి 100 గెలిపించుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. సార్, నరసరావుపేట పార్లమెంట్ ఉంది. నరసరావుపేటలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి.
ఈ పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మీరు 7 అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో గెలవబోతున్నారా? 100% శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీగా ఉండి వైసీపీలో ఏ విధంగా 7 గెలిచారో, వారు టీడీపీకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఎంపీ సీట్ గెలుస్తాము. మిగతా 7 సీట్ల అసెంబ్లీ సీట్లు మేము గెలవబోతున్నాం. ఇది ఒక రికార్డ్ అవుద్ది. ఇప్పుడు కోటప్పకొండ ఉంది సార్. ఇక్కడ కోటప్పకొండని అభివృద్ధి కోడెలు అంటారు. కోడెలు అంటే కోటప్పకొండ అని ఒక పేరు వచ్చింది. ఇప్పుడు చాలా అధ్వానంగా మారింది. అక్కడ పార్కు కానివ్వండి, అవన్నీ కూడా ఇంతకు ముందు ఆ విగ్రహాలు కానివ్వండి, ఇవన్నీ చాలా బాగుండేవి. ఇప్పుడు చాలా అధ్వానంగా మారింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కోటప్పకొండని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కోటప్పకొండని ఆ రోజుల్లో డాక్టర్ కోడెల గారు ఏ విధంగా దాన్ని డెవలప్ చేశారో దాన్ని అదే విధంగా డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా కనీసం విగ్రహాలు కూడా వాళ్ళ పెయింటింగ్ వేయలేని పరిస్థితిలో ఉన్నారు. విగ్రహాలను కాపాడుకుంటాను, రోపే వేస్తాను. అదేవిధంగా దేవాలయాల పూజలు ఏ విధంగా జరగాలో పూర్వకాలంలో జరిగినట్టే జరిగేటట్టు చూస్తాను. ప్రతి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోటప్పకొండకి మంచినీటి సరఫరా చేయడానికి మేము ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టి దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తాము. అదేవిధంగా ఇవాళ ఉన్న మరి డాక్టర్ కోడెల గారి క్రికెట్ స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో ఏంటి సార్ అసలు మొత్తం ఏవి బాగాలేమంటున్నారు. వాకింగ్ ట్రాక్ కూడా దెబ్బతినింది, స్విమ్మింగ్ పూల్ కూడా అస్తవ్యస్తంగా మారిందని ప్రజలే చెప్తున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవన్నీ ఆయన కనపడలేదా? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకసారి కళ్ళు తెరిచి చెవులు పెట్టుకుని వింటే క్రికెట్ స్టేడియం వెళ్ళి చూడమనండి ఒకసారి. ఆ ట్రాక్ గాని గ్రౌండ్ గాని ఎంతో అధ్వానంగా ఉంది. కనీసం స్విమ్మింగ్ పూల్ అయితే ఎంత దానికి విలువైన స్విమ్మింగ్ పూల్ దాన్ని కూడా పాడు చేయడం జరిగింది. జిమ్లన్నీ కూడా అసలు కనీసం ఎక్విప్మెంట్ లేకుండా అయిపోయింది. అదేవిధంగా షటిల్ స్టేడియం గాని ఇవన్నీ కూడా ఎక్కడ వినియోగం లేని పరిస్థితిలో ఉన్నారనమాట. ఒక్కసారి క్రికెట్ స్టేడియం చూస్తే ఆయనకి అర్థమవుతుంది నర్సాపేట ఏ విధంగా అభివృద్ధి చెందింది. ఒక్కసారి కళ్ళు పెట్టుకుని చూడమని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మేము విన్నవించుకుంటున్నాం. లేదు సార్, ఒక్కొక్క ఇంటికి 6 సార్లు తిరిగానంటున్నారు. ఏంటి ఈ నినాదం ఏంటి? మీరు 6 సార్లు 2019 నుంచి ఒక్కొక్క ఇంటికి 6 సార్లు తిరిగారా? తప్పనిసరిగా నేను ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ముందు నా మీద ప్రజలకు నమ్మకం కలగజేయాలి. డాక్టర్ ఒక సామాన్య వ్యక్తిలాగా ఇన్నిసార్లు వస్తున్నాడు. ఈ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇట్లా. అదేవిధంగా ఆయన ప్రతి దానికి అండగా ఉంటున్నాడు. ప్రతి గడపలో ఏ సమస్యలు ఉన్నా కానీ, పెన్షన్ రాకపోయినా, ఇప్పుడు వికలాంగులు ఉన్నా కానీ, ఇప్పుడు చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా స్పందన కార్యక్రమాన్ని తీసుకెళ్లి కలెక్టర్ గారికి చెప్పి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి దాని పరిష్కారం ఆలోచించమని కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. నేను పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత ప్రతి సోమవారం నేను స్పందన కార్యక్రమం వెళ్తాను. మరి చిన్న చిన్న సమస్యలు కాలువలు బాగు చేయపని అడుగుతాను, కరెంట్ సప్లై లేపని అడుగుతాను, రోడ్లో కరెంట్ బల్బులు లేపని అడుగుతాను. ఇవన్నీ కూడా సమస్యలు తీసుకెళ్తాను. అంటే ప్రజలకు నమ్మకం వచ్చింది. ఈ డాక్టర్ వచ్చి సమస్య చెప్పగానే ఈ సమస్యని తీరుస్తున్నాడు ఆయన, నేను ఈయనకి మరి అండగా ఉండాలనే ఆలోచన క్రియేట్ చేయడానికి నేను ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ప్రతి గడపకు వెళ్ళేవాళ్ళం. ప్రతి గడపకి వెళ్ళి ఓట్లు అడగటం మాకు అలవాటు అనమాట. ఎందుకంటే గుంటూరులో మా బాబాయిలు కౌన్సిలర్స్ గా పోటీ చేసినప్పుడు ప్రతి గడపకి వెళ్ళి ఓట్లు అడిగేవాళ్ళం. తర్వాత మా పెదనాన్న గారు గుంటూరు మేయర్ గా డిప్యూటీ మేయర్ గా చేయడం జరిగింది, కార్పొరేటర్ గా. వారు పోటీ చేసినప్పుడు మేము ప్రతి గడపకి వెళ్ళేవాళ్ళం. అంటే మాకు ప్రతి గడపకి వెళ్ళటం, ప్రజల్ని కలవటం అనేది మాకు అలవాటు. చిన్నప్పటి నుంచి ఇది అలవాటు. దాన్నే ముందుకు తీసుకెళ్లాము. ప్రజలు నన్ను నమ్మారు. ఇవాళ మనకు కావాల్సిన నాయకుడు అరవింద్ బాబు లాంటి నాయకుడు కావాలి. అది కూడా ఒక మంచి విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి పనిచేసే నాయకుడు అరవింద్ బాబు కాబట్టి అతని వెంటే మనం వెళ్దామని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. నరసరావుపేట అంటేనే రాజకీయం హాట్ గా ఉంటుంది. గతంలో కోడెల కావచ్చు, కోడెల శివప్రసాద్ గారు కావచ్చు, లేదా కాసు కృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా గొడవలు జరిగిన సందర్భం ఉంది. మీరు చాలా సౌమ్యుడిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక సౌమ్యుడు ప్రజల్లోకి వెళ్తున్నారంటే ఆ సందర్భాన్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రజలు ఎప్పుడు కూడా శాంతి సౌకర్యాలు కోరుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సిమెంట్ కార్మికుడు రాత్రి పగలంతా పనిచేసి రాత్రికి వచ్చి ఇంట్లో ప్రశాంతంగా పడుకుందాం చూస్తారు. గొడవలకి సమాజం మొత్తం కూడా ఇవాళ దూరంగా ఉంది. అదేవిధంగా సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ అవినీతి పనులు కానీ దుర్మార్గాలు చేయాలంటే ప్రజలు ఖండిస్తారు. అదేవిధంగా నేను సౌమ్యుడిగా ఉంటాను కానీ నా కార్యకర్తలు మా నాయకులకు నష్టం జరిగితే నేను ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్తాను. 1000 మంది ఉన్నా నేను మధ్యలో ఉంటాను. బరిలో ఉండి సమస్య పరిష్కారం అయ్యేదాకా అక్కడే ఉంటాను. నా కార్యకర్తలు నాయకులు జైల్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా జైల్లో ఉండనీయకుండా
అటువంటి మాట కేసు పెట్టినా కానీ నేను అక్కడ ధర్నా చేసి అర్ధరాత్రి 4 దాకా కూడా నేను వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. నాకున్న ఆయుధం ఒకటే ధైర్యం, గుర్తుపెట్టుకోండి. రెండో ఆయుధం కష్టం. శ్రమతో విజయం సాధిద్దామని ఆలోచన చేస్తుంటాను. ఏ టయానికి ఏదో అవసరమో దాన్ని బయటకు తీసి ఆయుధంగా వాడుకుంటాను. తప్పనిసరిగా నా కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటాను. ప్రతిపక్ష వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తాను. ఏ కార్యక్రమంలో కూడా, ఏ నిమిషంలో కూడా నేను రాజీ పడను. సార్, గోపిరెడ్డి అవినీతి మీద గత 5 ఏళ్లుగా మీరు పోరాటం చేస్తున్నారు, చాలా పోరాటాలు చేశారు. అయితే ఈ పోరాటంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. మీరు గోపిరెడ్డి అవినీతిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లబోతున్నారు? గోపిరెడ్డి అవినీతిని ఇవాళ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంటే కాదు, పల్నాడు జిల్లా మొత్తానికి కూడా మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ మీట్లు పెట్టి నేను తెలియజేయడం జరిగింది. ప్రతిదానికి కూడా ఆధారం చూపించి నేను మరి సవాల్ విసరడం జరిగింది. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతను చేసే అవినీతి మొత్తం ఆయనకు తెలుసు. అదేవిధంగా వైసీపీలో వాళ్ళ నాయకులు కూడా దాన్ని ఖండించారు. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు పూర్తిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక అవినీతి పరుడు, దుర్మార్గుడు అనే పేరు వచ్చింది. ఆ పేరుని ప్రజలందరూ కూడా తెలియజేశాను. ఇటువంటి నాయకుడు మనకొద్దు, మంచి నాయకుడు అరవింద్ బాబు కావాలనే స్లోగన్ తేవడం జరిగింది. ఇవాళ నర్సాపేటపట్నం ఏమంటున్నారంటే గోపిరెడ్డి వద్దు, అరవింద్ బాబు ముద్దు అంటున్నారు. అంటే అది స్లోగన్ తేవడం జరిగింది. గోపిరెడ్డి వద్దు, అరవింద్ బాబు ముద్దు. ఈ స్లోగన్ ని ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ అన్ని సమాజాలు కూడా ఆదివాసుల పిలుపు, అరవింద్ బాబు గెలుపు. ఈ విధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ ముద్దుపేట అరవింద్ బాబు అనే స్లోగన్ తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలు నా మీద నమ్మకం ఉంచారు. నేను ప్రజల కోసం పాటుపడతాను, ప్రజల కొరకే పాటుపడతాను, ప్రజల కోసం నా చివరి శ్వాస వరకు పోరాటం చేస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సార్, ఈ పల్నాడు జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు దాదాపు 11 మందిని కూడా దారుణంగా హత్య చేశారు, దాడులు చేశారు. జనసేన నాయకులు, బీజేపీ నాయకుల మీద దాడులు చేశారని మీ ఎమ్మెల్యే అభ్యర్థులే కొంతమంది చెప్తున్నారు. ఇలాంటిది మీరు కూడా కొన్ని ఎదుర్కొన్నట్టున్నారు. ఈ నర్సరావుపేటలో ధర్నాలు కూడా మీరు చేసినట్టున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చెప్తారు? నేను 5 ఏళ్లుగా దాదాపు 300 ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద కానీ, పోలీసు వ్యవస్థ మీద, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద. పల్నాడు జిల్లాలో 26 మంది బీసీని హత్య చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది 3,000 కుటుంబాలను బీసీల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. నర్సాపేట గడ్డ మీద మరి ఒరవకోట్ల ఇబ్రహీం అనేది అతను హత్య చేయడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయించింది. అలవాళ్ళలో వెన్నా బాలకోరెడ్డి గారిని రివాల్వర్తో కాల్చి చంపడం జరిగింది. ఇది కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయించింది. మరి 2019లో ఓడిపోయిన తెల్లారి వారం లోపల ఒరవకోట్లో పెద్ద బుజ్జని ఒక అతన్ని కిరాతకంగా చంపారు. ఆ రోజుల్లో ప్రజలు బయటికి రాకపోతే నేనే దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించి మరి కబ్రస్థాన్ తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు. వాటన్నింటి కూడా ధీటుగా ఎదుర్కొన్నాను. మరి ఆ టైంలో కొంతమంది బయటికి రానప్పుడు కూడా నేను ధైర్యంగా ముందుకెళ్ళడం జరిగింది. నాకున్న ఆయుధం ఒకటే ధైర్యం, గుర్తుపెట్టుకోండి. కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ఒక్క ధైర్యం అనే జెండాతోటి, పసుపు జెండా చెత్త పట్టుకొని మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతోటి నేను ఈ ప్రయాణం చేస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను ధైర్యంగా ముందుకెళ్ళాను. ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో నష్టపడ్డాను. అన్నిటి కూడా ఎదుర్కొంటూ నేను ఒకటే జయం. 20 ఏళ్లుగా జెండా ఎగరలేదు, ఈ జెండాని నేను ఎగరేస్తాను, ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు ఎగరేస్తానని నేను ధైర్యంగా మరి మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ముందుకెళ్తూ జనసేన పార్టీ సయ్యద్ జులానీ గారికి సీటు ప్రకటించినా గానీ మేమందరం కూడా దగ్గర ఆయన గెలిపించుకుందామనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే వైసీపీ జెండా దించాలి ఇక్కడ. టీడీపీ జెండా గానీ, జనసేన గానీ, బీజేపీ జెండా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరుంటే వాళ్ళు గెలిపిద్దామని మనస్ఫూర్తిగా మేము ఆలోచన చేయడం జరిగింది. చివరిగా మీరు ఏదైతే 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా గోపిరెడ్డిని ఓడిస్తానంటున్నారు, ప్రజలకి మీరు గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఎలాంటి భరోసా ఇస్తారు నర్సరావుపేట ప్రజలకు? అంటే మాకు నర్సరావుపేటలో ఇప్పుడు స్టేట్ మేనిఫెస్టో ఒకటి ఉందండి, దాంతోపాటు సెంట్రల్ మేనిఫెస్టో ఉంది. ఇవి కాకుండా నర్సరావుపేట లోకల్ మేనిఫెస్టో మేము ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. ఈ లోకల్ మేనిఫెస్టో వల్ల మా కార్యక్రమం ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తాం, ఉచితంగా కార్పొరేట్ విద్యను అందిస్తాం. అదేవిధంగా నర్సరావుపేటలో ఆటో నగర్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దగ్గరుండి మేము చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఉమ్మడి మేనిఫెస్టోని మరి నల్లబాటి రాము గారు, కడియాల వెంకటేశ్వరరావు గారు, మా సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజల్లోకి వదలటం జరిగింది. ఎందుకంటే ప్రజలు దీన్ని పూర్తిగా నమ్ముతారు. ఎందుకంటే నేను
ఇన్నేళ్లుగా చేసిన సర్వీస్ కూడా ఇదే కాబట్టి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడం, పేద ప్రజలకు ఉచితంగా మరి విద్యను అందించడం ఎన్ని కూడా మేము ఎంతో చేస్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మారు. అరవింద్ బాబుని ఈసారి ఎమ్మెల్యే గెలిపించడానికి ప్రజలందరూ కూడా సర్వసిద్ధంగా ఉన్నారు. అదే వ్యాపార వర్గాలు కానీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులు, వ్యాపార వర్గాలు అందరూ కూడా ఒకే మాట, కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబు, గెలవబోయే పార్టీ టీడీపీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అండదండలతో మేము విజయం సాధిస్తామని చెప్పి డంకాపదంగా చెప్తాము. నమస్కారం సార్. మీ స్టూడియో తెలుగు తరపున మీరు కూడా గెలవాలని మేము కోరుకుంటున్నాము. మా అందరి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. స్టూడియో కార్యవర్గం అందరికీ కూడా నా ధన్యవాదాలు. అది ఈరోజు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఇంటర్వ్యూ, ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, బీసీ నాయకుడిగా నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. ఒక్కొక్క ఇంటికి 6 సార్లు తిరిగిన సందర్భం ఉంది. ఈ ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు, నన్ను ప్రజల్లో ఒక ప్రజా నాయకుడిని చూస్తున్నారంటూ కూడా అరవింద్ బాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకో పక్క ఏదైతే 5 ఏళ్లలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. ఈ సందర్భాన్ని కూడా ప్రజలు నన్ను ఆశీర్వదించి ప్రజలు నాకు 2024లో సహకరిస్తారని కోరుకుంటున్నారని చెప్పి అరవింద్ బాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.